ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న పరిశుద్ధుడా, జీవముగల రాజా, నీ ఘనమైన నామమునకు వేలాది స్తోత్రాలయ్యా. నీ శరణుజొచ్చిన వారి ప్రాణమును కాపాడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. సదాకాలము రాజువైన దేవా, నీ జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును మాకిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. నీవు సర్వశక్తిగల దేవుడువయ్యా, నీకు సమస్తము సాధ్యమే తండ్రి. మా అవసరాలన్నీ మీకు తెలుసునయ్యా. నీ ఆశీర్వాదాలతో మా గిన్నె నిండి పొర్లునట్టు చేయి ప్రభువా. మా అవసరాలన్నీ తీర్చండి అయ్యా తండ్రి. పరిశుద్ధమైన మనసు కలిగిన వారు నన్ను చూశారని చెప్పిన ప్రభువా, నిన్ను చూడాలనే ఆశ మాలో ఉండగా నిన్ను చూడలేకపోతున్నాం తండ్రి. నిన్ను చూడగల పరిశుద్ధత మాకు దయచేయండి ప్రభువా. అట్టి పరిశుద్ధతతో మేము ఎల్లప్పుడూ నీ పాద సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అయ్యా, మేము బద్ధగస్తులుగా ఉంటూ కేవలం వట్టి మాటలు పలుకుతూ జాతకాల వంటి మూఢనమ్మకాలకు లోబడక ప్రతి విషయంలో నీ కష్టపడి పనిచేసే గుణాన్ని ఇవ్వండి తండ్రి. పేదలు, రోజువారీ కూలీలు, ప్రైవేటు ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విదేశాలలో పనిచేసుకునే వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని వారు మీ దృష్టికి నిజాయితీగా పనిచేసుకునేలా సహాయం చేసి వారి కష్టాన్ని దీవించి లాభాన్ని చేకూర్చండి ప్రభువా. వారికి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించండి తండ్రి. మా పనుల్లో మాకు ఎదురయ్యే ఇబ్బందులు, శోధనలు తొలగించి ప్రతి పనిని విజయవంతం చేయండి తండ్రి. నీ శక్తితో, బలముతో మమ్మల్ని నింపి కష్టించి పని చేసుకుంటూ మీ నుండి ఫలాన్ని పొందుకునే ధన్యత ఇవ్వండి అయ్యా. మమ్మల్ని కృంగిన స్థితి నుండి రూపాంతరపరచండి దేవా తండ్రి. ఈరోజు కృషించినటువంటి వారు, వేదనతో ఇబ్బందులు పడుతున్నవారు, అవమానంతో బాధపడుచున్నవారు, అందరూ ఉన్న ఒంటరితనం అనుభవిస్తున్నవారు, రోగములతో బాధపడుచున్న వారిని దర్శించండి ప్రభువా. ఓపికతో, సహనంతో మీ కార్యం కోసం ఎదురు చూస్తూ ఉండగా వారి నిరీక్షణకు ప్రతిఫలం దయచేయండి అయ్యా దేవా. కష్టమైన పరిస్థితుల్లో చేతి పనుల కష్టార్జితమును దీవించం తండ్రి. మా కుటుంబాలు నీ సిలువ రెక్కల నీడలో కాచి కాపాడి రక్షించి ఆశీర్వదించి మీ ఆకాశ వాకిన్లు విప్పి మా కుటుంబాలలో ఉండి ప్రతి క్షామక స్థితి నుండి సమృద్ధిని దయచేసి మా సరిహద్దులను విశాలపరిచి ఆశీర్వదించండి అయ్యా. విచ్ఛిన్నమైన కుటుంబములను మీ మేలులతో తాకండి ప్రభువా. మా కుటుంబాల్లో శాతాను చేస్తున్న ప్రతి అంధకార సమస్యలు యేసయ్యా నీ నామములో లయపరచుము ప్రభువా. ప్రార్థనలోకి వించిన ప్రతి కుటుంబాలను ఆశీర్వదించి అద్భుతమైన కార్యాలతో ఆనందించులాగున వారిని దర్శించి నీ దీవెనలతో నింపమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, ఆశీర్వాదము, కృపయు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.